హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేస్తున్నా. ఇది మా ఇల్లు. అరౌండ్ 100 ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది. సో టోటల్ ఇది దీని అవతల కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది. అరౌండ్ ½ ఎకర్ పైన ఇది ఉంటుంది. సో పక్కనే చెరువు. చూడండి ఎంత మంచి వాతావరణం అనేది. సో ఇక్కడ మంచి చెరువు పక్కనే, రోడ్ పక్కనే ఇల్లు అనమాట ఇది. ఇదంతా ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సో ఇక్కడ నుంచి ఇది మొత్తం పెద్ద ఇల్లు. సో ఇక్కడంతా ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు గ్యాదర్ అయినాం. సో ఇది ఈరోజు బ్లాగ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తా ఎండింగ్లో మీకు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇంటికి ఇది లోపల మొత్తం ఇట్లా ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇది ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ మా తాతల జనరేషన్కి ముందు ఇది సెకండ్ ఎంట్రన్స్. అప్పుడు అంటే ఎడ్లు బర్రెలు పశువుల కూటంలా ఉంటుండే. తర్వాత కళ్ళు డిపో ఉంటుండే దీంట్లో. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ప్లాంట్ నడుస్తుంది. సో ఇంకా దాని అవతల కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది అవుట్ సైడ్. సో ఇది థర్డ్ జనరేషన్లో థర్డ్ టైం చూస్తుండేను. ఫస్ట్ పశువుల కొట్టం, దాని తర్వాత కళ్ళు డిపో, దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు వాటర్ ప్లాంట్ నడుస్తుంది దాంట్లో. ఇదంతా రెంట్ పర్పస్. ఓకే. సో జస్ట్ మినిమల్ రెంట్ అంతే అది. సో ఈ ఇంటికి ఇదొక రోడ్ అనమాట, ఊర్లోకి వెళ్ళిపోతుంది ఇది మనం ఇంతకుముందు చూసుకున్న చెరువు కట్ట ఇక్కడ నుంచి కూడా వస్తుంది మనకి. ఆల్మోస్ట్ 3 రోడ్స్ ఉంటాయి మన ఇంటికి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది చూపించిన మీకు పక్కది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి ఒక రూమ్. ఇది జస్ట్ అట్లా కట్టిరనమాట. ఎందుకు కట్టిరో తెలియదు, బట్ దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ హెల్త్ సెంటర్ ఇచ్చినాము. జస్ట్ రెంట్ ఇస్తారు వాళ్ళు. ఎంత అంటే జస్ట్ ఓన్లీ 50 రూపీస్ రెంట్. అదేదో నామినల్ వాళ్ళు ఇస్తారు, మేము రెంట్ కోసం కాదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే హెల్త్ సెంటర్ అవుతుంది ఇక్కడ. సో ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్గా వచ్చి ఇక్కడ చూయించుకుంటారు అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి మనం ఇస్తున్నాం. సో నో రెంట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఇది ఒక 1 రూమ్. దాని తర్వాత దీన్ని దివాల్ ఖాన్ అంటాం యాక్చువల్గా. సో దివాల్ ఖాన్ అంటే ఏంటంటే మీటింగ్స్ పెట్టడానికి అనమాట. దీని పేరు దివాల్ ఖాన్. అంటే ఏమన్నా మీటింగ్స్ అవుతుండే. మా తాత కొంచెం ఊర్లో పెద్ద మనిషిలా ఉంటుండే. సో అప్పుడు ఊర్లో ఎవరైనా సరే ఏమైనా పంచాయతీలు కానీ ఏమన్నా అయితే ఇక్కడ కూర్చొని చేస్తుండే అనమాట. దీన్ని దివాల్ ఖాన్ అంటాం. సో ఇంకా ఇదంతా ఓపెన్ స్పేస్. అన్ని కార్లు పార్కింగ్ కూడా ఫుల్ స్పేస్ ఉంటుంది. మేము 5 మెంబర్స్ బ్రదర్స్. సో మా నాన్న పెద్దనాన్నకి 2, మా తాతకి 2, మా నాన్న పెద్దనాన్న. సో వాళ్ళకి మేము 5 మెంబర్స్ బ్రదర్స్, ఒక అక్క. సో అక్క రాలేదు ఈరోజు, బట్ ఈ 5 మొత్తం అందరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యాక్చువల్ మర్చిపోయినా. ఇది ఏంటంటే ఫస్ట్ ఎంట్రన్స్ మనం పల్లెటూరు రాగానే ఖచ్చితంగా కాలు కడుక్కొని ఇంట్లోకి రావాల్సి వస్తుంది. సో ఇదనమాట కాలు కడుక్కొని ఇక్కడ మనం రాగానే వాళ్ళు కాలు కడుక్కోవడానికి. ఇది అవుట్ సైడ్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది అప్పుడు మా నాన్న పెద్దనాన్న 2 హౌసెస్ కింద ఉండే. మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ వాల్ బ్రేక్ చేసేసి ఇంకా కంటిన్యూస్గా ఇన్సైడ్ వాల్ బ్రేక్ చేసి ఇది ఒకటే ఇల్లుగా కంటిన్యూ చేస్తున్నాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదేమో కిచెన్ ఎంట్రన్స్ లాగా అయిపోయింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది మనం 10 ఇయర్స్ బ్యాక్, ఇది కన్స్ట్రక్షన్ 100 ఇయర్స్ అవుతుంది. అన్నీ మట్టి గూడలు, అప్పుడు మట్టి రాళ్ళు. బట్ దాని తర్వాత మనము ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 2012, 2010 అట్లా ఆ టైంలో దీన్ని రీస్ట్రక్షన్ చేసినాం అనమాట. రీకన్స్ట్రక్ట్ మళ్ళీ కొంచెం రీమోడిఫై చేస్తే ఇట్లా అయిందనమాట. సో ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుండే ముందు. సో ఇప్పుడు నేను మీకు ఇది బంగ్లా అనమాట. బంగ్లా అంటారు దానిపైన. సో ఇది కింద. ఇది మొత్తం ఓవర్వ్యూ. ఇది ఇట్లా వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఇన్సైడ్ వెళ్దాం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ చేద్దాం. సో ఎంట్రన్స్, సో ఇది ఏంటంటే ఇప్పుడు ఉండట్లేదు. సో కొంచెం పాతగా అయింది ఇల్లు, బట్ మంచి యాక్చువల్ ఇల్లు. సో ఇక్కడ ఎంట్రన్స్ నాయనమ్మ పండుకుంది. సో ఈ బెడ్ అనేది ఆల్మోస్ట్ ఇది కూడా 100 ఇయర్స్ బెడ్. ఇది మా ఫ్యామిలీ పిక్. 100 ఇయర్స్ మంచం అనమాట ఇది. సో ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది ఇది. ఓకే. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇది స్పేస్ ఉంటుంది. ఫస్ట్ హాల్, ఇది మెయిన్ హాల్ అనమాట. జస్ట్ ఏంటంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూర్చుంటారు ఈడ. ఇట్లా వస్తుంది. అంతా రీమోడిఫై చేసినాము. ఈ పైన ఉన్న టాప్ అంతా ఫస్ట్దే అనమాట. ఫస్ట్ మనకి ఇల్లు కట్టినప్పుడు ఉన్నది ఇదంతా. మొత్తం టేక్ వుడ్ అప్పట్లో.
ఇదంతా ఇది పైనకి స్టెప్స్ ఏంటంటే బంగ్లా అనమాట, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది మీకు చూపిస్తుంది కొంచెం క్రిటికల్. ఈవెన్ మేము మాత్రమే ఎక్కొచ్చు దీని మీదకి, నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎక్కడం కష్టం. ఇదే ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి. సో ఇది ఎంట్రన్స్, ఇది చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ బంగ్లా మీదకి ఎట్లా పోతాం అనేది. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఓకే, దాని తర్వాత ఇది మనం మెయిన్లోకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ హాల్ అనమాట ఇది. ఇది ఏంటంటే పైనుంచి మనకు వర్షము వెళ్తూ రావడానికి పాత ఇంట్లో ఇట్లనే ఉంటుండే సిస్టమ్. సో ఇది ఇక్కడ నుంచి మనకి కింద డైరెక్ట్ వర్షం పడుతుంది. ఫుల్ నీకు అసలు వెంటిలేషన్ అనమాట, నీకు అసలు ఏం అక్కర్లేదు. సో ఇది అందరు ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అయినా, సో అందరు తింటున్నట్టున్నారు. సో ఇది ఇక్కడ నుంచి ఎంత ఫుల్ వెంటిలేషను, వెలుతురు, గాలి అన్నీ మనకు ఉంటుంది అసలు దీనికి. సో ఇది ఇక్కడ టీవీ ఏరియా ఇది. సో ఇది ఇక్కడ, సో ఇది మెయిన్ హాల్ అనమాట. ఇది ఎవరు వచ్చినా కానీ కూర్చుంటారు. మేము తింటాము, తినడానికి కానీ టీవీ చూడడము. సో ఆల్మోస్ట్ 5 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్. ఇది అన్ని బెడ్స్ అన్నీ మొత్తం తీసేసిన, మొత్తం అంతా మెటీరియల్ ఇంకా ఆల్మోస్ట్ దీన్ని ఇంకా లాస్ట్. సో ఇంక ఇదే ఫైనల్ అనమాట. సో ఇది ఒక బెడ్రూము. దాని తర్వాత ఇది మా నాన్నగారికి వచ్చినటువంటి, ఆయన టీచర్ ఎక్స్పైర్ అయ్యారు, ఆయనకి ఇది వాళ్ళు ఇచ్చారు టీచర్స్. సో ఏం అంటే కొంచెం థింగ్స్ ఏమి ఉండవు దీంట్లో. ఆల్మోస్ట్ ఇది చెప్తాను మీకు నేను, అందుకు వీడియో చేస్తాను. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ సైడ్ ఏంటంటే ఇది వాష్ ఏరియా టైప్ అనమాట. ఓల్డ్ డోర్స్ అన్నీ అంటే అటు వాష్రూమ్స్, ఇది కొంచెం స్టోర్ రూమ్ టైప్. ఇటు సైడ్ ఏంటంటే మీకు నేను ఇంతకుముందు చూపించిన కదా వాటర్ ప్లాంట్ అనమాట ఇది. సో మొత్తం స్టోరేజ్ టైప్ అయిపోయిందంతా. సో ఇంతకుముందు మీకు చెప్పినా కదండి, ఇంతకుముందు ఆయన మా పశువులు ఉంటుండే, దాని తర్వాత కలు డిపో ఉండే, తర్వాత ఇప్పుడు వాటర్ ప్లాంట్ నడుస్తుంది ఇక్కడ. ఇదే ఆ ఏరియా మీరు బయట నుంచి చూపించింది. ఇంకా ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ కాబట్టి ఇది ఇంకా ఇట్లా అయిపోయింది. సో ఇది టోటల్ ఏరియా. ఇది అవుట్ సైడ్ మన ఇంటికి ఆల్మోస్ట్ ఇది సపరేట్ ఉంటుంది, మొత్తము ఇల్లు డివైడ్ చేస్తుంది ఇది. సో ఇది ఇంకా వేరే వాళ్ళు రెంట్ తీసుకుంటారు అనమాట. ఇది ఇక్కడ పైన అంత రేకులు, ఇంకా ఎక్కువ ఇక్కడ ఎవరు ఉండట్లేదు. సో మనకి చెట్లు అన్ని మొత్తం చెట్లు మొలిచినాయి అన్నీ. ఇది సో ఇది జస్ట్ మనం ఎప్పుడు వాళ్ళే వాడుకుంటారు, మనం ఇక్కడ నుంచి మనం యూజ్ చేయమన్నమాట. సో ఇది ఇంకా వాష్ ఏరియా, ఇది ఒక స్టోర్ రూమ్. ఏమన్నా పని పాత ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రతి రూమ్లో ఒకటి ఇది ఉంటుంది అనమాట. సో గ్లాస్ పెట్టి ఉంటుంది మనకి, ఎనీ టైం వెంటిలేషన్ వచ్చేస్తుంది ఇక్కడికి, అంటే వెళ్తురు. సో నీకు చీకటి ఉండదు అనమాట ఇంటికి. సో ఇది నెక్స్ట్ ఈ హాల్ ఇక్కడ నుంచి మీకు అలా సో హాల్ చూపించిన కదా, ఇది మన హాల్ నుంచి బయటకు లుక్ అనమాట, ఇట్లా కనబడుతుంది. సో ఇది మనం ఇక్కడ నుంచి వచ్చినాం కదా, ఇది హాల్. సో ఇదంతా మన ఇక్కడ ఓవర్ వ్యూ బైక్ నుంచి ఇది ఇట్లా బ్యూటిఫుల్.